హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. కిష్కింధ కాండం ఈ మలయాళం మూవీ రీసెంట్గా సెప్టెంబర్ మంత్లో థియేటర్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది మావా. ఆల్రెడీ మన ఛానల్లో ఈ సినిమా రికమెండ్ చేస్తూ ఈ సినిమా ఓటీటీ వర్షన్లో కనుక తెలుగు డబ్బుడ్ వర్షన్లో స్ట్రీమింగ్ అయితే మీకైతే హైలీ రికమెండ్ చేస్తూ ఒక రికమెండెడ్ వీడియో కూడా చేశా. ఆ తర్వాత ఒక 10 days బ్యాక్ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాస్టల్లో స్ట్రీమింగ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాడలో. సో ఇంతవరకు ఈ సినిమా ఎవరైనా చూడలేదా? అయితే ఈ రివ్యూ వీడియో చూసిన తర్వాత చూడాలో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. సో పర్ఫెక్ట్ రివ్యూ వీడియో మావా. అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎంత కంటెంట్ ఉందో సినిమాలో. అసలు ఓర్త్ మూవీనా చూడడానికి? సినిమాలో ఏమన్నా అడల్ట్ సీన్స్ ఉన్నాయా? మాట్లాడుకుందాం మామ మనం రివ్యూ వీడియోలో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వచ్చండి. మొదటిగా స్టోరీ విషయానికి వస్తే మామ, హీరో వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. తనకి మతి స్థిమితం ఉండదు, అంటే ప్రతిదీ వెంటనే మర్చిపోతుంటాడు. ఇది గ్రహించిన పై అధికారులు హీరో వాళ్ళ నాన్ని ఇంటికి పంపించేస్తారు. ఇక అక్కడ నుంచి రిటైర్డ్ అనమాట, ఇంట్లోనే ఖాళీగానే ఉంటాడు. ఈ ప్రాసెస్లో సిటీలో ఎలక్షన్స్ దగ్గర పడుతుంటే పోలీసులు హెచ్చరిస్తారన్నమాట. ఎవరిని? సిటీలో ఎవరైతే లైసెన్స్ గన్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళు పలానా డేట్కి సబ్మిట్ చేయాలి పోలీస్ స్టేషన్లో. అందరూ సబ్మిట్ చేస్తారు, కానీ హీరో వాళ్ళ నాన్న సబ్మిట్ చేయడు. ఈ ప్రాసెస్లో ఒక అడవిలో ఒక ఏనుగు బుల్లెట్ తగిలి చచ్చిపోతుంది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తెలియంది ఏంటంటే, ఒక చిన్న రివాల్వర్ గన్ నుంచి బుల్లెట్ తగిలి ఆ ఏనుగు చచ్చిపోయిందని డిక్లేర్ అవుతుంది. అక్కడ ఎవడో ఒక ఫోటోగ్రాఫర్ ఒక చెట్టు మీద ఒక 3 కోతులు ఉంటే ఆ కోతుల దగ్గర ఒక చిన్న రివాల్వర్ గన్ ఉంటుంది. అది పోలీసులు ఆ ఫోటోని సేకరించి హీరో వాళ్ళ నాన్నే పిలిపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఎందుకంటే ఆ రివాల్వర్ గన్ను సబ్మిట్ చేయింది ఎవరో? హీరో వాళ్ళ నాన్న. కాబట్టి తన పైన డౌట్ పోలీసులకి. సో పిలిపించేసరికి ఫోటో చూస్తాడు హీరో వాళ్ళ నాన్న, ఈ గన్ నాదా అని చెప్పేస్తాడు. అక్కడ ఒక ట్విస్ట్ అనమాట. సో మొత్తానికి హీరో వాళ్ళ నాన్న నుంచి ఆ గన్ ఎలా బయటికి వెళ్ళింది, ఆ ఏనుగుని ఎవరు చంపింది, తర్వాత ఆ కోతుల దగ్గరికి ఆ గన్ ఎలా వెళ్ళింది అనేది మిగతా స్టోరీ అంతా మీరు సినిమాలో చూస్తారు మామ. ఇది మూవీ ప్లాట్. ఓకే, ఇక సినిమాలో ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ మామ వన్ ఆఫ్ ద బిగ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి, అండ్ స్క్రీన్ ప్లే కూడా, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ డైరెక్షన్ కూడా ప్లస్ పాయింటే. ఇక సినిమాలో మైనస్ పాయింట్ విషయానికి మాట్లాడుకోవాలంటే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ అదేవిధంగా స్లో నేరేషన్ మామ, ఎంత స్లో అంటే చాలా ఓపిక ఉండాలి ఈ సినిమా మీరు చూడాలంటే. అండ్ సెకండ్ హాఫ్లో ఎస్పెషల్లీ హీరో ఫాదర్ గురించి రిపీటెడ్ సీన్స్ సెకండ్ హాఫ్లో చాలా వస్తాయి. అది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఏంద్రా వచ్చిన సీన్స్ మళ్ళీ వస్తున్నాయని మనకు ఫీల్ అయితే వస్తూ ఉంటుంది. మామ నాకైతే ఒక విషయంలో డౌట్ కొడుతుంది మామ. ఇంకా ఒక డౌట్ అయితే అలాగే ఉండిపోయింది. ఏంటంటే హీరో తన ఫస్ట్ వైఫ్ చనిపోయింది అని సెకండ్ వైఫ్కి చెప్తాడు. తన కొడుకు కూడా మిస్ అయ్యాడు, ఇంతవరకు రాలేదు అని చెప్తాడు. కానీ వాళ్ళిద్దరి గురించి ఒక సెపరేట్ ఒక ఎపిసోడ్ ఉంటుంది సినిమాలో. మనకు సెకండ్ హాఫ్లో తన వైఫ్ బ్రతుకున్నట్టు చూపిస్తాడు. కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మన హీరో ఇంకొక అమ్మాయిని ఎందుకు రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి, మరి తన ఫస్ట్ వైఫ్ ఏమైంది అనేది దాని గురించి ఒక కన్క్లూషన్ ఇవ్వలేదు. సో అది మ్యాటర్. ఇలాంటి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి సినిమాలో. హీరో ఫాదర్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది మామ, సరైన స్కెచ్ మామ హీరో ఫాదర్దే. అది మీరు కొంచెం బాగా థ్రిల్ అవుతారనమాట. సో మొత్తానికి ఈ సినిమా కనుక తెలుగులో డైరెక్ట్గా థియేటర్ రిలీజ్ అయింటే ఫస్ట్ డే ఈ సినిమా థియేటర్ నుంచి బయట వచ్చేసి ఉండేది. ఎందుకంటే ఎంత ఓపికతో మన తెలుగు ఆడియన్స్ ఇలాంటి సినిమాలు చూడరు. ద వన్ అండ్ ఓన్లీ క్రెడిట్ గోస్ టు ఓన్లీ మలయాళం వాళ్ళకి మాత్రమే తగ్గుతుందన్నమాట. ఎందుకంటే దానికి రీజెంట్గా గోలా మూవీ కానీ, అంతకుముందు రిలీజ్ అయిన తలవాన్ మూవీ కానీ, ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. కాబట్టి ఈ సినిమా ఓటీటీ వర్షన్లో మీరు వన్ టైం ఓర్త్ మూవీ చూడొచ్చు. కానీ కొంచెం ఓపికతో ఉండాలి. సినిమాలో అడల్ట్ సీన్స్ లేదు, అది మ్యాటర్. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/3 మావా. ఏంటి మావా 4 ఇవ్వచ్చు కదా రేటింగ్ అంటే? సినిమా ఓన్ పరిగెత్తా ఉందా, ఏమైనా స్క్రీన్ ప్లే అంత ఫాస్ట్గా ఉందా, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేసిందా? పైకి ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఇచ్చి ఉండాలా? లేదు, ఏదో సాదా సీదాగా ఉంది. సో అందుకే రేటింగ్ 5/3 ఇచ్చామమ్మా. అది మ్యాటర్. మొత్తానికి ఓటీటీ వర్షన్లో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు డబ్బుడ్ వర్షన్లో అయితే ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు. అది మావా మ్యాటరా. ఓకే బాయ్ మావా.